హలో అండి, నా పేరు డాక్టర్ జి వెంకటేశ్వర్లు, డాక్టర్ సరజాస్ ఆయుర్వేదిక్ హాస్పిటల్, కుక్కట్పల్లి, మణికొండ. సో ఈరోజు మనము అసలు క్షారసూత్ర అంటే ఏంటి, క్షారసూత్ర చేయించుకుంటే బాగా పెయిన్ ఉంటుందా? బయట చాలామందికి చాలా అపోహలు ఉన్నాయన్నమాట. ఈ క్షారసూత్ర అనే ప్రొసీజర్ చేసుకుంటే చాలా నొప్పి ఉంటుందని, సో చాలా బ్లీడింగ్ ఉంటుంది, పేషెంట్కి చాలా ఇబ్బందులు ఉంటాయని చెప్పి కొన్ని రకాల అపోహలు ఉన్నాయి. సో ఈరోజు నేను వాటి గురించి చెప్తాను. మీరు క్షారసూత్ర అనేది ఏంటంటే ఇట్స్ అన్ క్లాసికల్ ఆయుర్వేదిక్ ప్రొసీజర్. ఎక్స్క్లూజివ్గా దాన్ని మనం ఫిస్టులాకే దాన్ని యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఎందుకు అసలు క్షారసూత్రనే యూజ్ చేస్తారు అన్నప్పుడు, జనరల్గా ఈ ఫిస్టులా నానోలో మనం ఏదైనా ఓపెన్ సర్జరీస్ చేయాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఇది ఇన్ఫెక్షన్ అనమాట. ఈ ఇన్ఫెక్షన్ అనేది మలద్వారం చుట్టుపక్కల కండరాలని క్రాస్ చేస్తూ ఉంటుంది. దానివల్ల మనం ఏదైనా సర్జికల్ ప్రొసీజర్ చేయాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఈ కండరాలు కట్ చేస్తే తప్ప మనం లోపలికి వెళ్ళలేము, ఆ ఇన్ఫెక్షన్ క్లియర్ చేయలేము. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే మోషన్ కంట్రోల్ లేకపోవడము, ఆ భాగం కొంచెం వీక్ అయిపోయి మోషన్ ఎక్కువసేపు ఆపుకోలేకపోవడం అనే కండిషన్ వచ్చే అవకాశం ఉంటుందట. అందుకే మనము ఈ క్షారసూత్ర ద్వారా మనము ఈ ఫిస్టులాని ట్రీట్ చేసినట్లయితే 100% మనకి రికరెన్స్ అనేది లేకుండా, కాంప్లికేషన్స్ లేకుండా ఈజీగా చేయొచ్చండి. సో చాలామంది కొన్ని అపోహలు ఉంటాయి, దీన్ని ఎలా చేస్తారు ఏంటి అనేది. జనరల్గా ఎట్లయితే మనకి మలద్వారం బయట ఒక హోల్ ఉండి లోపల ఒక హోల్ ఉంటుందో ఫిస్టులాలో, ఈ మలద్వారం బయట నుంచి లోపల హోల్లోకి మనము ఈ క్షారసూత్రాన్ని అప్లై చేయడం జరుగుతుంది అనమాట. ఇలా అప్లై చేసినప్పుడు దీనికి ఉన్న మెడికేషన్ ప్రభావం వల్ల అది గ్రాడ్యువల్గా వారం కట్ అవుతూ గ్రాడ్యువల్గా వెనుక నుంచి మారుతూ ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం ఆ లోపల నుంచి పస్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో ఈ మూడు జరుగుతూ ఉంటాయి, డ్రైనేజ్, కట్టింగ్, హీలింగ్. ఈ మూడు కూడా ఈ క్షారసూత్ర ఎట్ టైం చేస్తుంది కాబట్టి మనకి ఫిస్టులాలో ఎలాంటి పస్ నిలబడకుండా ఎప్పటికప్పుడు ఇన్ఫెక్షన్ బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అట్ ది సేమ్ టైం కట్ అవుతుంది, వెనక భాగం కూడా ఫిస్టులా యొక్క వెనక భాగం కూడా హీల్ అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఈ క్షారసూత్ర అనేది బాగా ఇది చేస్తూ ఉంటుంది. సో క్షారసూత్ర పెయిన్ ఎక్కువగా ఉంటుందా అంటే, ఇంతకుముందు ఓల్డ్ ప్రొసీజర్స్ కంటే ఒక 10 years బ్యాక్ చూసినప్పుడు ఏంటంటే అప్పుడు క్లాసికల్గా పేషెంట్కి ఎక్స్టర్నల్ ఓపెనింగ్ ఎంత దూరం ఉన్నా అక్కడి నుంచి థ్రెడ్ వేసేవాళ్ళు. దానివల్ల ఏంటంటే పేషెంట్కి చాలా టైం పట్టేది, పేషెంట్ కూడా చాలా ఇబ్బంది ఉండేది. ఆ వారం మార్చినప్పుడల్లా పెయిన్ అనేది పేషెంట్ కంప్లైంట్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు దాంట్లో కూడా మనకి చాలా అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ వచ్చాయి. ఎట్లా అంటే క్షారసూత్రనే పార్షియల్ ఫిస్టులెక్టమీ క్షారసూత్ర. ఎక్కడైతే స్పింక్టర్ ఉంటుందో ఆ స్పింక్టర్ వరకు మనము ఆ ఫిస్టులా ట్రాక్ని రిమూవ్ చేసి స్పింక్టర్ పార్ట్లో మాత్రం క్షారసూత్ర వేయడం జరుగుతుంది అన్నమాట. దానివల్ల టైంని మనం రెడ్యూస్ చేయొచ్చు, పెయిన్ని రెడ్యూస్ చేయొచ్చు, క్షారసూత్రాన్ని అంత గట్టిగా మనము కట్టాల్సిన అవసరం లేదు. సో దానివల్ల ఏంటంటే మనము పెయిన్, టైం ఈ రెండు కూడా ఈ క్షారసూత్ర పార్షియల్ ఫిస్టులెక్టమీ క్షారసూత్ర అనే విధానంలో బాగా తగ్గిపోతుంది అనమాట. దాంతోపాటు ఇంకొక అడ్వాన్స్డ్ ప్రొసీజర్ క్షారసూత్రలోని ఇఫ్టాక్ అంటారు. ఇఫ్టాక్ అంటే ఇంటర్సెప్షన్ ఆఫ్ ఫిస్టులస్ ట్రాక్ అండ్ అప్లికేషన్ ఆఫ్ క్షారసూత్ర. ఇది కొంచెం అడ్వాన్స్డ్ ప్రొసీజర్ అనమాట. సో ఈ ప్రొసీజర్ కానీ మనం చేసినట్లయితే పేషెంట్కి థైలో ఉన్నా కానీ అబ్డామిన్లో ఉన్నా కానీ ఓపెనింగ్ మనకి ఇఫ్టాక్ అనే విధానం ద్వారా పేషెంట్కి ఒక చిన్న ఓపెనింగ్ని, ఒక విండో క్రియేట్ చేసి ఆ విండో నుంచి ఎక్కడైతే ఇన్ఫెక్షన్ వచ్చిందో అక్కడికి కానీ మనం ఈ క్షారసూత్రాన్ని అప్లై చేసినట్లయితే ఈ బయట దూరంగా ఏర్పడినటువంటి ఫిస్టులా యొక్క పుండు ఆటోమేటిక్గా మానిపోతుంది. పేషెంట్కి ఎక్కువ రోజులు టైం అవసరం ఉండదు. పేషెంట్కి వారం చేంజ్ చేసి ఎక్కువ రోజులు చేంజ్ చేయడం వల్ల ఉండే పెయిన్ ఏదైతే ఉంటుందో ఆ పెయిన్ లేకుండా ఇలాంటి కొన్ని ట్రీట్మెంట్స్ వల్ల కూడా మనము ఈ పెయిన్ అనేది బాగా తక్కువ చేయొచ్చు అనమాట. దాంతోపాటు కొన్ని మెడికేటెడ్ ఆయిల్స్ ఉంటాయి యానస్లో పెట్టుకోవడానికి, వాటిని ఇన్సర్ట్ చేసినప్పుడు కూడా మనం క్షారసూత్ర అప్లై చేసినప్పుడు కూడా మనకి పేషెంట్కి పెయిన్ లేకుండా కంఫర్టబుల్గా ఈ క్షారసూత్ర విధానం అనేది లోకల్ అనస్థిషియాలో ఇబ్బంది లేకుండా 100% మనము ఫిస్టులాని క్యూర్ చేయొచ్చండి. థ్యాంక్ యూ.